ముఖ్యంగా ఈరోజు పెద్దలు మహావృక్షం లాంటి రచయిత తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణలో జనజాతరలో మన గీతం అనేటువంటి గొప్ప సాంగ్ ఇచ్చి తెలంగాణ సాధించడానికి ఉసికొల్పినటువంటి ఒక విప్లవ పందాలో గలం విప్పి అన్న గానం చేసి చాలా వేదికల మీద తెలంగాణ సాధించడానికి ఉపయోగపడేటువంటి గొంతు కలం అది మీ అందరికీ తెలుసు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారిత జన నినాదమై జయగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆగాగా జీవితమంతా ఓహో జనమే మననం ఆగాగా, కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్లగా యాడవీనా. ఇటువంటి పాటనిచ్చి యువకుల్లో చైతన్యాన్ని కలిపి తెలంగాణ సాధించడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఒక అందశ్రీ అన్న. ఎప్పుడు ఈ నేల ఉన్నంత వరకు నిన్ను మర్చిపోదు అన్న. ఎందుకంటే మరీ ముఖ్యంగా నువ్వు మా 20 సంవత్సరాల క్రితమే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని మనిషి విలువల గురించి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు, కూటికో నోటికో ఒక్కడు యాడ ఉన్నడు కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు. ఇటువంటి పాటలనిచ్చి యువకుల్లో ఉత్సాహాన్ని నింపి ఉరకలు వేసే ఉత్సాహంతో మా ఈ తరం గాయకులను ఎంతో వేలాది మంది వందలాది మంది గాయకులను తయారు చేసిన ఘనత అందశ్రీ అన్నకు దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అందశ్రీ అన్న ఇంకా ముందు తరాల్లో 100 సంవత్సరాలు నేల గుర్తుంచుకునే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తిగా మంత్రి గారిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అవార్డ్స్లలో కానీ రాబోయే రోజుల్లో అన్నకు ఏదైనా గొప్ప గొప్ప పేర్లు పెట్టి కూడా ఇంకా వచ్చే తరాలకు 100 సంవత్సరాలు భావి తరాలకు అన్న మహాకవి ఒకానొక కాలంలో ఉన్నాడు అని తెలియజేసే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, మహాకవి శ్రీ అందశ్రీ.